హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో 12-13 ఇయర్స్ పిల్లలకి లెహెంగా ఎలా స్టిచ్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఫ్యాబ్రిక్‌ని ఫోల్డ్ చేసుకొని తరువాత లెంత్ మార్క్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఫుల్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్. దీనికి మనం పైన బెల్ట్ కోసం 1.5 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. ఇప్పుడు మనకొచ్చేసి 38.5 లెంత్. దానికి మనం ఒక హాఫ్ ఇంచ్ కలుపుకోవాలి ఖర్చు కోసం. సో టోటల్ లెంత్ వచ్చేసి 39 ఇంచెస్. అలాగే లైనింగ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకుంది సరిపడా ఉంది. తర్వాత మనం క్లాత్ అంతా ఒకసారి మెజర్ చేసుకోవాలి. ఎన్ని ఇంచెస్ ఉందనేసి టోటల్ క్లాత్ని ఇంచెస్లో మెజర్ చేసుకోవాలి. మనకు వచ్చిన లెంత్ని మనం డివైడ్ చేసుకోవాలి. ఈక్వల్ లెంత్లో మనకు ఫ్రిల్స్ రావాలంటే ఈ ఫార్ములా చాలా యూజ్ అవుతుంది మనకి. మళ్ళీ మనం పదే పదే విప్పకుండా కూడా ఉండిపోతుంది. ఈ ఫార్ములాతో మనం పదే పదే స్టిచెస్ అవసరం లేదు. ఒకటేసారి మన నడుము సైజ్ సెట్ అయిపోయిద్ది. సో ఇలా చెప్పినట్టు మొత్తం క్లాత్ అంతా ఒకసారి టేప్తో ఇంచెస్లో తీసుకోవాలి, సెంటీమీటర్స్లో కాదు. ఇప్పుడు మనం తీసుకున్న నడుము వచ్చేసి 25 ఇంచెస్. దానికి మనం ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా లూజ్ యాడ్ చేసుకుంటే 30 ఇంచెస్. టోటల్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందంటే మొత్తం 60 + 60 170 ఉంది. 170కి మనం ఒక -2 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి, అటు ఇటు కలిపి ఖర్చుల కోసం. సో టోటల్ మనకి క్లాత్ ఎంత అంటే 168 ఇంచెస్. ఇప్పుడు మనం ఎంత ఫ్రిల్ పెట్టుకోవాలనుకుంటున్నాం అనేది చూసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 ఇంచ్ ఫ్రిల్ పెట్టాలనుకుంటున్నాను. సో 1 ఇంచ్కి మన నడుము ఎంత వచ్చిందనేది దాంతో డివైడెడ్ బై చేయాలి. అంటే 30 డివైడెడ్ బై నేను 1 ఇంచ్ ఫ్రిల్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి 1 చేస్తే 30 ఫ్రిల్స్ వస్తాయి నాకు మొత్తం చుట్టుకొలత, నడుము చుట్టుకొలత. తర్వాత మనం ఒక్క ఫ్రిల్కి ఎంత క్లాత్ పడుతుంది అనేది డివైడ్ చేసుకోవాలి. అంటే 168 డివైడెడ్ బై 30 నడుము కొలత చేసుకుంటే నాకు వచ్చిన మెజర్మెంట్ అయితే 5.6. సో మీరు కూడా ఇలా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఫ్యాబ్రిక్ పైన ఎలా మార్క్ చేసుకోవాలనేది చూద్దాం. ముందైతే మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ని సైడ్స్కి ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఎందుకంటే పోగులు ఊడిపోకుండా ఉంటాయి. మీ దగ్గర ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ కూడా చేసుకోండి. ఇలా 2 సైడ్స్ చేసుకున్న తర్వాత ఇలా ఫిల్ట్ అయితే వేస్తున్నాను. నేను తీసుకున్న లెంత్లో 3 ఇంచెస్ ఫిల్ట్తో కలిపేసి నేను తీసుకున్న లెంత్. సో బార్డర్ దగ్గర ఇలా 1.5 ఇంచ్తో ఫిల్ట్ పెట్టుకోవాలి. ఫోల్డ్ చేస్తే వన్ సైడ్ 1.5 అంటే మనం విప్పితే అది 3 ఇంచెస్ అవుతుంది. ఇలా చుట్టూ మొత్తం క్లాత్ అంతా మెజర్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇందాక చెప్పా కదా నేను ఫార్ములా, అది యూజ్ చేయాలి. ఫస్ట్ 1 ఇంచ్ వదిలేసి దాని తర్వాత 5.6 అలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ నుండి మళ్ళీ మనం 1 ఇంచ్ అంత ఫ్రిల్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి 1 ఇంచ్ ఫ్రిల్ పెట్టుకొని అక్కడ నుండి ఈ క్లాత్ అంతా లోపలికి వెళ్ళిపోయిద్ది. అంటే మనకి 1 ఇంచ్ మాత్రమే పైకి కనబడుద్ది, మిగతా క్లాత్ అంతా లోపలికి వెళ్ళిపోయిద్ది. మనం ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మాత్రమే కుట్టుకోవాలి ఇలా. సో ఇలా మొత్తం అంతా పెట్టుకుంటూ వెళ్తే మనకి అన్ని ఫ్రిల్స్ ఈక్వల్గా వస్తాయి. మళ్ళీ మనకి నడుముకి సరిపోయేంత వస్తాయి. ఊరికే ఇప్పకుండా ఒకటేసారికి మంచిగా నీట్గా సెట్ అయిపోయిద్ది. అలా వీడియోలో చూపించినట్టు మొత్తం మెజర్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఫ్రిల్ పెట్టుకుంటే నీట్ ఫినిషింగ్తో బాగుంటుంది. మీకు వీలైతే పైన కూడా మీరు ఓవర్లాక్ చేసుకోండి. అలా అయితే పోగులు ఊడిపోకుండా ఉంటాయి. ఇట్లా మొత్తం ఫ్రిల్స్ 5.6 పెట్టుకొని తర్వాత 1 ఇంచ్ ఇటు సైడ్ నుండి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఐరన్ ప్లీట్స్ పెట్టుకుంటే నీట్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనం లైనింగ్ కూడా ఇలా పెట్టుకోవాలి. ఐరన్ ప్లీట్స్ ఇచ్చుకున్న తర్వాత లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. దీనికి మనం మెజర్ చేసుకోని అవసరం లేదు. అంత క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ పెట్టుకుంటే సరిపోయిద్ది. ఇది కూడా మొత్తం పెట్టుకోవాలి ఫ్రిల్స్. ఈ పద్ధతిలో కుడితే చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత మనం ఈ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. దానికోసం మనం 4 ఇంచెస్ డౌన్ తీసుకొని అక్కడి నుండి మనం జాయిన్ చేసుకోవాలి. ముందుగా 4 పుర్రలు పట్టుకొని
ఒక 2 ఇంచెస్ వరకు కలిపి జాయిన్ చేసుకోవాలి. స్టార్టింగ్‌లో ఒకసారి రఫ్ చేసుకొని దాని తర్వాత 4 లేయర్స్‌ని 2 ఇంచెస్ వరకి కలిపి జాయిన్ చేసుకున్న తర్వాత లైనింగ్‌ని సైడ్‌కి జరిపి మెయిన్ ఫ్యాబ్రిక్‌ని జాయిన్ చేసుకోవాలి. మొత్తం కింది వరకి జాయిన్ చేసుకోవాలి. ఇలా మొత్తం వీడియోలో చూపించినట్టు కింది వరకి జాయిన్ చేసుకున్న తర్వాత కింద ఒకసారి రఫ్ చేసుకోవాలి. అలా రఫ్ చేసుకుంటే మనకి కుట్టు అనేది ఊడిపోదు. తర్వాత మళ్ళీ పైనుంచి మళ్ళీ 2 ఇంచెస్ వరకు కలిపి జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్‌ని లోపలికి అనుకొని లైనింగ్‌ని జాయిన్ చేసుకోవాలి. క్లాత్‌ని నీట్‌గా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం జాయిన్ చేసుకోవాలి. కింది వరకి అలా జాయిన్ చేసుకున్న తర్వాత కింద మనం రఫ్ చేసుకోవాలి. అలా రఫ్ చేసుకుంటే కుట్టు ఊడిపోదన్నమాట. ఇప్పుడు మనం హిప్ బెల్ట్‌ని తీసుకోవాలి. హిప్ బెల్ట్ మనం 1½ ఇంచ్‌తో తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి 1½ ఫ్రంట్ సైడ్, 1½ బ్యాక్ సైడ్ టోటల్ 3 ఇంచెస్. మళ్ళీ దానికి ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం కలుపుకొని 4 ఇంచెస్ తీసుకొని 30 ఇంచెస్ పొడుగు తీసుకోవాలి. తీసుకొని ఇలా లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కలిపి జాయిన్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత మనం టాప్ స్టిచ్ వేసుకోవాలి. కొందరు బక్రం కూడా వేసుకుంటారు స్టిఫ్నెస్ ఉండడానికి. బట్ ఇక్కడైతే నేనేం వేయట్లేదు. అలా మొత్తం రివర్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హిప్ బెల్ట్‌ని కింద నుండి స్టిచ్ చేసుకొని పైకి ఇలా ఫోల్డ్ చేయాలి. కింద చూపిస్తున్నట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ క్రింద నుండి హిప్ బెల్ట్ రైట్ సైడ్ పెట్టేసి స్టిచ్ చేయాలి. వీడియోలో చూపించినట్టు క్లియర్గా అర్థమవుతుంది. అలా మొత్తం స్టిచ్ చేసుకోవాలి నీట్‌గా. ఆ ఫ్రిల్స్ అనేది దానిపైన స్టిచ్ పడకుండా చూసుకుంటూ ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా ఖర్చు, ఆ 1/2 ఇంచ్ ఖర్చుతోని మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా నేను చెప్పినట్టు కింద నుండి పైకి ఇలా తీసుకొని మళ్ళీ కింద ఉన్న కుట్టు కనపడకుండా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. స్టార్టింగ్‌లో రఫ్ చేయాలి ఊడిపోకుండా. ఇలా నీట్‌గా స్లోగా పైకి అనుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. ఒకవేళ మనకి ఎక్కడైనా క్లాత్ ఎక్కువ అనిపిస్తే చిన్న ఫ్రిల్ లెక్క పెట్టండి. అలా అయితే క్లాత్ ఎగుడు దిగుడు రాకుండా ఉండుద్ది. సో ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్. ఇలా ఈజీ వేలో మనం స్టిచ్ చేసుకుంటే మన లెహంగా అనేది కంప్లీట్ అయిపోద్ది. మీకు నేను నెక్స్ట్ వీడియోస్లో లెహంగాకి జిప్ ఎలా వేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు నార్మల్గా స్టిచ్ చేశాను కదా, అలా మొత్తం అంతా స్టిచ్ చేసి చూడండి ఎలా ఉందో అవుట్పుట్ అనేది. దానికి నేను ఇంకా డోరీస్ కూడా ప్రిపేర్ చేశాను కానీ వీడియో అయితే తీయలేదు. మీకు నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.